వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మీకు వినిపించబోయే కథ మహర్షి ఎపిసోడ్ నెంబర్ 108. కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి అందరూ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. హైప్ కనిపించగానే దయచేసి అది ప్రెస్ చేసి పాయింట్స్ అందించండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెంకట్ స్టూల్ ఊపగానే మిథున స్టూల్ మీద నుండి వచ్చి వెంకట్ మీద పడుతుంది. వెంకట్ ఒక్కసారిగా తన బరువును బ్యాలెన్స్ చేసుకోలేక తన నడుమును చుట్టి పట్టుకొని తనతో పాటు కలిసి సోఫాలో పడతాడు. వెంకట్ ఛాతి మీదుగా మిథున పడి ఉంటుంది. దాంతో దగ్గరగా ఉన్న ఇద్దరు మెస్మరైజ్ అవుతుంటారు. వెంకట్ చేతులు తన నడుముని వదలకుండా పట్టి ఉంటాయి. మిథున కూడా ఆరాధనగా వెంకట్ వైపు చూస్తుంటుంది. ఇలా కొన్ని సెకండ్స్ తర్వాత లీవ్ చేసి ఉన్న తన హెయిర్ ముందల పడుతుంటే తన నడుము మీద నుంచి ఒక చేయి తీసి ముందల పడుతున్న తన హెయిర్ చెవి వెనక పెడుతుంటాడు వెంకట్. వెంకట్ స్పర్శ చెవి దగ్గర తగలగాని మిథున తేరుకొని, ఓయ్ ఏం చేస్తున్నావు? నువ్వేంటి నాకు ఇంత దగ్గరగా ఉన్నావు అని అడుగుతుంది కోపంగా చూస్తూ. తన మాటలతో వెంకట్ కూడా ఈ లోకంలోకి వచ్చి 2 చేతులతో తన నడుముని గట్టిగా చుట్టి పట్టుకొని, నేను నీకు దగ్గరగా ఉండటం కాదు, నువ్వే నా మీద ఉన్నావు అని అంటాడు. మిథున అప్పుడు చూసుకొని, అవును కదా అంటూ లేవబోతుండగా వెంకట్ 2 చేతులు తన నడుముని గట్టిగా బంధించి ఉంటాయి. ఓయ్ నా నడుము ఏదో పుణ్యానికి వచ్చినట్టు అలా చుట్టుకున్నావేంటి? ముందు చేతులు తీయి అని అంటుంది సీరియస్గా చూస్తూ. వెంకట్ కొంటెగా తన నడుము మడతలని కావాలని ప్రెస్ చేస్తాడు. దాంతో మిథున శరీరం గతి తప్పుతూ, ఏం చేస్తున్నావురా? నాకు ఏదో అవుతుంది, నీకు దండం పెడతాను, నన్ను వదులు అని అంటుంది. మరి ఎందుకే రాత్రి పగలు అని చూడకుండా తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అంటూ తన నడుముని సుతారంగా నలుపుతుంటాడు. దాంతో మిథున బాడీ కంట్రోల్ తప్పుతున్నట్టుగా అవుతుంటే భయంతో విసురుగా వెంకట్ చేతుల్ని విడగొట్టి పైకి లేస్తుంది. వెంకట్ నవ్వుతూ లేచి కూర్చుంటాడు. ఇంకొకసారి నీ నడుము కనిపించేటట్టుగా ఎక్స్పోజింగ్ చేసావనుకో, ఈసారి పని పూర్తయ్యే వరకు వదలను, తర్వాత నీ ఇష్టం అని చెప్తూ రూమ్లోకి వెళ్తుంటాడు. ఓయ్ ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతుంది కోపంగా వెళ్తున్న వెంకట్ వైపు చూస్తూ. నైట్ ఆఫీస్ నుండి వచ్చాక పార్టీకి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే నైట్ మిథునాన్ని పార్టీకి తీసుకొని వస్తాడు. వెంకట్ క్యాజువల్ డ్రెస్ వేసుకుంటే మిథున చుడీదార్ వేసుకొని వస్తుంది. రాకేష్ దంపతులు వెంకట్ మిథునాన్ని రిసీవ్ చేసుకుంటారు. హాయ్ వెంకట్ అంటూ మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. హాయ్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని మిథునాకి పరిచయం చేస్తాడు వెంకట్. అందరూ ఎవరి జంటలతో వాళ్ళు వచ్చారు కాబట్టి లేడీస్ కూడా మిథునాతో కలిసిపోయి మాట్లాడుతుంటారు. అలా లేడీస్ జెంట్స్ గుంపుగా డివైడ్ అయ్యి మాట్లాడుతుంటారు. ఏంటి వెంకట్, మీ పెళ్ళి అలా జరిగిపోయింది? ముందే నీకు మిథునాకి ఎఫైర్ ఉందని, అందుకే మీరిద్దరూ రూములో దొరికిపోయారని న్యూస్లో వచ్చింది కదా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫైర్ నిజమేనా అని అడుగుతారు వెంకట్ ఫ్రెండ్స్. మిథున వాళ్ళతో మాట్లాడుతూనే వెంకట్ వాళ్ళ మాటల్ని గమనిస్తూ ఉంటుంది. మిథున ఆ మాటలు వినగానే ఆ రోజు జరిగిందంతా మిథునాకి కళ్ళ ముందు కదిలి బాధగా అనిపిస్తూ ఉంటుంది. అదేమీ లేదురా, ఆ న్యూస్ నిజం కాదు, ఎవరో మిథున వాళ్ళ బ్రదర్కి సంబంధించిన శత్రువులు అలా చేశారు అంటూ వెంకట్ వాళ్ళకి సమాధానం చెప్తాడు. మిథున ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజు ఫేస్ మాస్క్తో పచ్చబొట్టు గుర్తు ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకొని, వాడి ఎవరో తెలిస్తే బాగుండు, కానీ అన్యాయం ఎన్నో రోజులు దాగదు, ఏదో ఒకరోజు వాడు నా కంట పడతాడు, అదంతా జరిపించింది ఎవరో తెలుసుకుంటాను అని అనుకుంటుంది కోపంతో. కొద్దిసేపటికి మిథున వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతుంటారు.
రాకేష్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న వెంకట్ దగ్గరికి ఒక మందు బాటిల్‌తో వచ్చి, "ఫారిన్ సరుకురా బావుంటుంది వెయ్యి" అని అంటాడు. మందు అనగానే భయంగా మిథున వైపు చూస్తాడు. మిథున అప్పటికే ఉరిమి చూస్తూ, "వద్దు" అని కళ్ళతో చెప్తుంది. "నువ్వు వద్దు అన్నందుకేనా నేను తాగుతానే దుష్టశక్తి" అని కళ్ళతోనే చెప్పి, "థ్యాంక్ యూ" అని ఫ్రెండ్‌కి చెప్పి ఆ మందు బాటిల్ తీసుకొని తాగుతుంటాడు. ఈ వెంకట్ నా మాట వినకుండా పోతున్నాడే! ఇక్కడి నుండి వెళ్ళేసరికి తాగింది దిగేలా ఒక షాక్ ఇస్తాను అని తిట్టుకుంటుంది మిథున. వెంకట్ తనని గమనిస్తూనే ఫోజులు కొడుతూ డ్రింక్ చేస్తుంటాడు. అప్పటికే వెంకట్‌కి లైట్‌గా మత్తు ఎక్కుతుంటుంది. కొద్దిసేపటికి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ భార్యలతో కలిస్తే వెంకట్ ఒంటరిగా తాగుతూ ఉంటాడు. మిథున అది చూసి గ్లాసులో మందు పోసుకొని వచ్చి వెంకట్‌కి ఎదురుగా నిలబడుతుంది. వెంకట్ మత్తుగా తన వైపు చూసి, "ఏంటే దుష్టశక్తి, నా కోసమేనా మందు తెచ్చింది? ఇవ్వు" అంటూ గుంజుకోబోతుంటే, "నీకోసం కాదు, నేను తాగటానికి తెచ్చుకున్నాను" అని గ్లాస్ ఎత్తి ఆ మందు గటగటా తాగుతుంటుంది. వెంకట్‌కి అది చూసి ఎక్కిన మత్తంతా దిగిపోయి, "ఏం చేస్తున్నావే?" అని అడుగుతాడు. మిథునకి ఒక గ్లాస్ మందు తాగగానే మత్తు ఫుల్లుగా ఎక్కి ఊగుతూ, "నువ్వు మందు తాగితే నేను తాగలేననుకున్నావా? నువ్వు తాగావు కాబట్టి నేను తాగాను" అంటూ మత్తులో ఊగుతూ చెప్తుంది. "ఓసి పాపాత్మురాలా, నేను మగాణ్ణి కాబట్టి తాగాను" అంటూ చేతిలో బాటిల్ మళ్ళీ ఎత్తుతాడు. "నాకు కూడా ఆ బాటిల్ ఇవ్వరా" అంటూ మిథున మత్తుగా బాటిల్ గుంజుకుంటుంది. "వామ్మో, ఇది ఇంకా కిక్కెక్కిద్దే, వద్దు" అంటూ తన చేతుల నుంచి బాటిల్ గుంజుకుంటాడు. "ఉహుం, నాకు కావాలి" అంటూ మత్తులోనే చిన్న పిల్లలా ఏడుస్తుంటుంది. మిథునాని అలా ఎవరైనా చూస్తే పరువు పోతుంది అనుకొని, "నీకు దండం పెడతాను, ఆ ఏడుపు ఆపవే" అంటూ తన నోరు మూసి, "ముందు మనం ఇంటికి వెళ్దాం పదా" అంటూ ఇద్దరు మత్తులోనే ఇంటికి బయలుదేరతారు. కొద్దిసేపటికి ఇద్దరు ఫుల్ మత్తుతో ఇంటి డోర్ తీసి లోపలికి వస్తారు. "రాక్షసి, నేను మందు తాగితే నువ్వు మందు తాగుతావా? నువ్వు తాగడం చూసేసరికి నాకు మత్తు కిక్కే ఎక్కలేదే" అని మత్తుగా మాట్లాడుతూ వెంకట్ బెడ్రూంలోకి వెళ్తాడు. "నాకు కూడా ఇంకా ఎక్కలేదు, ఇంకా మందు కావాలి" అంటూ వెంకట్ వెనకనే రూంలోకి వెళ్తుంది. వెంకట్‌కి బాగా మత్తెక్కి, "నిన్ను తీసుకొని పార్టీకి వెళ్ళాను చూడు, నాది తప్పు" అంటూ తన డ్రెస్ మీద ఉన్న చున్నీ తీసి మొహం తుడుచుకొని బెడ్ మీద పడుకుంటాడు. మిథున కూడా వెంకట్ పక్కకు చేరి, "నా చున్నీ ఎందుకు తీసావురా" అని అడుగుతుంది. "నా ఇష్టమే, తీసాను" అని అంటాడు. "నువ్వు నా చున్నీ తీసావు కాబట్టి నేను నీ షర్టు చింపుతాన్రా" అంటూ మత్తులో మిథున వెంకట్ మీద పడుకొని షర్టు చింపి అవతలకి వేస్తుంది. "నా షర్టు పీకుతావా? ఇప్పుడు చూడు, నేను నీ టాప్ విప్పుతాను" అంటూ మిథునాని పక్కకు పడేసి తన మీదకి చేరి తన టాప్ విప్పుతాడు. అలా ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూనే మత్తులో పోటీ పడి మరీ ఒకరి బట్టలు మరొకరు విప్పుకుంటారు. అలా ఇద్దరు ఒకరి బాడీలను మరొకరు వివస్త్రంగా చూసుకుంటూ అలా కొట్టుకుంటూనే, "నా బట్టలని తీసావు కదే, ఆగు నీ పని చెప్తా" అంటూ వెంకట్ తన మీదనే వండిపోయి తన పెదవులు అందుకొని కిస్ చేస్తుంటాడు. ఆ మత్తులోనే ఇద్దరు ఆ కిస్‌తో బలహీన క్షణాల్లోకి వెళ్తుంటారు. కొన్ని క్షణాలకి వెంకట్ తన పెదవులతో మొదటి ముద్దు అనుభూతి పొంది వదులుతాడు. మిథున కూడా ఆ మత్తులోనే తాపంలోకి వెళ్ళిపోయి, "నువ్వు ముద్దు పెడితే నేను పెట్టలేననుకున్నావా" అంటూ వెంకట్ తల వెనక చేయి వేసి గాఢంగా వెంకట్‌ని కిస్ చేస్తుంటుంది. అలా ఇద్దరు, "నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను" అంటూ మత్తులో పోటాపోటీ పడి వాళ్ళ స్పర్శల తాపం వేడితో బలహీన క్షణాల్లోకి వెళ్ళిపోయి టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటూనే శరీరాలని కలుపుకుంటారు.
ఈ టామ్ అండ్ జెర్రీల శోభనం అలా జరిగిపోతుంది. తెల్లవారుతుండగా దుప్పటి ముసుగులో ఉన్న వెంకట్ నిదానంగా మేలుకొని కళ్ళు తెరిచి చూసేసరికి మిథున దుప్పట్లో వెంకట్ గుండెల మీద వాలిపోయి నిద్రపోతుంటుంది. అంత దగ్గరగా పడుకున్న తనని చూసి షాక్ అవుతూ ఏదో అనుమానంతో తనని తను చెక్ చేసుకొని, ఓరి దేవుడా, నా ఒంటి మీద బట్టలు లేవేంటి అని అనుకొని ఇంకొక అనుమానంతో దుప్పటిలోనే మిథున ఒంటి మీద కూడా చెయ్యి వేసి షాక్ కొట్టినట్టుగా చెయ్యిని వెనక్కి తీసుకొని, వామ్మో, తను కూడా అలాగే ఉంది అని అనుకుంటూ ఉండగా వెంకట్ చేతి స్పర్శతో మిథున కూడా మేలుకొని వెంకట్ మీద పడుకొని ఉండటం షాకే చూస్తూ తను కూడా అనుమానంతో ఒంటి మీద చెక్ చేసుకొని గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి వెంకట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, అంత గట్టిగా అరవకే అంటూ తన నోరు మూస్తాడు. మిథున బలవంతంగా ఆ చేయి తీసేసి, నా జీవితం ఆగమైపోతే అరవకుండా ఎలా ఉంటాన్రా అంటూ కోపగించుకుంటుంది. ఇద్దరికీ ఒకేసారి రాత్రంతా జరిగింది గుర్తొస్తుంది. మిథున ఏడుపు మొహం పెట్టుకుంటూ, అంతా నువ్వు చేయబట్టే అంటూ అరుస్తూ దుప్పటి చుట్టుకొని కూర్చోబోతుంటే, రాక్షసి, నా ఒంటి మీద కూడా బట్టలు లేవి, ఎందుకే అలా దుప్పటి గుంజుకుంటావు అంటూ ఆ దుప్పటిలోని జ్వరపడతాడు. అయ్యో, నా జీవితాన్ని ఇలా బుగ్గిపాలు చేశావేంటి అంటూ మిథున కేకలు పెడుతుంటే, నేను అదే అడుగుతున్నాను. ఇంతవరకు ఏ ఆడదాని వాసన తెలియని నాకు నేను మత్తులో ఉండటం చూసి నన్ను అనుభవించావు అంటూ వెంకట్ తిరగబడుతుంటాడు. నువ్వు నన్ను అనుభవించి నన్నంటావేంటి? నువ్వే నా శీలాన్ని దోచుకున్నావు అంటూ వాదనకు దిగుతుంది మిథున. నేను కాదు, నువ్వే అంటాడు వెంకట్. నన్నంటే ఊరుకొను, నువ్వే కదా పార్టీకి రమ్మని తీసుకెళ్ళింది అని అంటుంది. పార్టీకి రమ్మంటే డ్రింక్ చేస్తావా అని అడుగుతాడు కోపంగా. నువ్వు డ్రింక్ చేస్తేనే కదా నేను కూడా తాగింది అని అంటుంది తను కూడా కోపం తెచ్చుకుంటూ. అయితే రాత్రి ఇద్దరం కూడా ఆ విషయంలో పోటాపోటీ పడి కలిసిపోయాం. ఇక్కడ నీది నాది అనేది కాదు, ఇద్దరిది తప్పుంది అంటాడు వెంకట్. అయ్యో, ఇప్పుడు ఎలా అని అంటుంది తల పట్టుకుంటూ. ఎలా అంటే ఏముంది, ఎలాగో ఇద్దరం కలిసిపోయాం కదా, ఇక కంటిన్యూ అవుదాం అని అంటాడు తనని దగ్గరికి లాక్కుంటూ. మిథున దూరంగా జరిగి, చంపేస్తాను అలా అన్నావంటే, ఒకసారి ఏదో మత్తులో అలా జరిగిపోతే ఇంకొకసారి అలా లొంగుతాను అనుకున్నావా? నీ పప్పులు అస్సలు ఉడకవు అని అంటుంది. ఏడ్చావులే, ఒక్కసారి నువ్వు నా సొంతం అయిపోయాక ఇక నువ్వు దూరం కాలేవు బేబీ అని చెప్పి పక్కన ఉన్న తన బట్టల్ని తీసి తన మొహాన విసిరేస్తాడు. గౌతమ్ తాన్యాని తీసుకుని గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ డిజైన్స్ రెడీ అవుతుంటే గౌతమ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తుంటే తాన్య ఆ డీటెయిల్స్ని ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ తీసి స్క్రీన్ మీద చూడగానే అవంతి కాలింగ్ అని కనిపిస్తుంది. ఆ కాల్ చూడగానే చివరి క్షణాల్లో తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుని విడిపోవటం అంతా గుర్తొస్తూ ఉంటుంది గౌతమ్కి. ఇన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేస్తుందంటే, ఒకవేళ ఆ మహర్షి తన్ని ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడా, అందుకే ఫోన్ చేస్తుందా? అయినా మహర్షి ఇక్కడ లేడు కదా, ముంబై వెళ్ళి ఇంకా రాలేదని తెలిసింది, మరి నాకెందుకు ఫోన్ చేస్తుంది? అంటే అతను లేనప్పుడే ఫోన్ చేస్తుందంటే తనని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో, అందుకే నాకు ఫోన్ చేస్తుందేమో అని స్నేహితురాలు గురించి రకరకాలుగా ఊహించుకొని తాన్య వైపు చూసి, నువ్వు క్యాబిన్లో కూర్చొని ఆ డీటెయిల్స్ని మెయిల్ చేయి తాన్య అని చెప్తాడు. ఓకే సార్ అని చెప్పి తాన్య వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. చాలా రోజుల తర్వాత స్నేహితుడి గొంతు వినగానే అవంతి సంతోషపడుతూ, ఎలా ఉన్నావు గౌతమ్ అని అడుగుతుంది. నా గురించి వదిలే, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు
ఆ మహర్షి నిన్నేమైనా టార్చర్ పెడుతున్నాడా? అందుకే ఫోన్ చేశావా? అని కంగారుగా అడుగుతాడు. అదేమీ లేదు గౌతమ్. మహర్షి గారు నన్నేమీ అనడం లేదు. నేనే మామూలుగానే నీకు ఫోన్ చేశాను అని అంటుంది. గౌతమ్ మనసులో ఆలోచించుకుంటూ అవంతిని కలిసి ఇప్పుడైనా మహర్షి నుంచి దూరంగా రమ్మని చెప్తే కరెక్టేమో అని అనుకుంటూ ఉండగా, ఒకసారి నిన్ను కలవాలనుకుంటున్నాను గౌతమ్ అంటూ అవంతిని అడుగుతుంది. దేని గురించి అని అడుగుతాడు. నిన్ను కలిసి మాట్లాడి చాలా రోజులవుతుంది కదా గౌతమ్, ప్లీజ్ కాదనకు అని అంటుంది బాధగా. ఇప్పుడు నేను సిటీకి దూరంగా ఉన్నాను, అంటే ఫ్యాక్టరీలో ఉన్నాను. నేను వచ్చేసరికి లేట్ కావచ్చు. నైట్ 7కి అలా నన్ను కలవడానికి వీలవుతుందా అని అడుగుతాడు. హా, వీలవుతుంది అని అంటుంది అవంతి. గౌతమ్ ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. గౌతమ్ పర్మిషన్ ఇవ్వగానే అవంతి కూడా సంతోషపడుతుంటుంది. ముంబైలో ఉన్న మహర్షి బెనర్జీ గారితో ఫోన్ కాల్ మాట్లాడుతూ, మామూలుగా అయితే ఇంకొక 2 రోజులు ఇక్కడే ఉండాలి. కానీ బెనర్జీ గారు అక్కడ కోటిగాడిని పెట్టుకొని అవంతిని వదిలేసి ఇక్కడ ఉండాలంటే ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. పైగా ఏదో కీడు శంకిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే బయలుదేరుతున్నాను అని అంటాడు. సరే మహర్షి, నీకు అలా అనిపిస్తే వెంటనే బయలుదేరి వచ్చేసేయ్ అని మాట్లాడుతుంటాడు బెనర్జీ గారు. గౌతమ్ తాన్యాన్ని పంపించేసి చీకటి పడుతుండగా ఓ ప్రదేశంలో రోడ్డు పక్కన కార్ ఆపి అవంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే ప్లేస్లో మరో పక్క ఎయిర్పోర్ట్ నుంచి మహర్షిని పికప్ చేసుకొని వస్తున్న బెనర్జీ గారి కారు స్ట్రబుల్ వచ్చి అక్కడ ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు గౌతమ్ మహర్షి అవంతి మధ్య ఏం జరగబోతుంది? కాచుకొని ఉన్న కోటిగాడి వల్ల ఎవరికి ప్రమాదం రాబోతుంది? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. కామెంట్స్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు.